ఎవరికైతే మంచితనం శాపంగా మారుతోందో, ఎవరికైతే నో చెప్పడం కష్టంగా ఉందో వాళ్ళ కోసమే ఇది. ఒకసారి ఒక యజమాని అతని ఒంటె కలిసి ప్రయాణం చేస్తున్నాయి. రాత్రి అయ్యేసరికి బాగా చలిగా ఉందని తన చిన్న టెంట్ని వేసుకుని ఒంటెని బయట కట్టేసి తన లోపల నిద్రకు ఉపక్రమిస్తున్నాడు. ఒంటె అనుకునింది, రోజంతా కష్టం నాకు, రాత్రి సుఖం ఇతనిగా, అయితే ఐ హావ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్, అర్థం పట్టాలి అని చెప్పి నిర్ణయించుకుంది. ఇంతలో చలికి తట్టుకోలేక ఒంటె యజమానితో అమాయకంగా నా తలని మాత్రమే లోపల పెట్టుకుంటాను అని ప్రాధేయపడుతుంది. యజమాని జాలిపడి చిన్న టెంట్ కదా సర్లే తల దాచుకుంటుందని సరే అంటాడు. మళ్ళీ నా మెడ కొంచెం లోపల పెట్టుకుంటాను అంటుంది. సరే అంటాడు. కొద్దిసేపటికి మెల్లగా తన ముందు కాళ్ళని తన ముందు భాగాన్ని కొంచెం లోపలికి జరుపుతుంది. యజమాని అనుకుంటాడు, సరే పోనీలే, బాగా కష్టపడేది అదే కదా, నా చేతుల్ని నేను కొంచెం బయట పెట్టుకుంటే నాకేమంత జలుబు అది పట్టదు కదా, సర్దుబాటు చేసుకుంటాను అనుకుంటాడు. ఇక సగభాగం తెచ్చేసరికి, పైగా యజమాని చేతులు బయట పెట్టేసరికి అంటే అనుకుంటుంది, ఇటు చాలా అమాయకుడు, మనం వీడిని ఇంకా వాడేసుకోవాలి అని చెప్పి ఇంకొంచెం ముందుకు జరిగి ఫైనల్ గా ఒక్క తన్ను దాన్ని యజమాని బయటకు పంపించేసి తన శరీరం మొత్తం లోపల పెట్టేస్తుంది. మొత్తం డేరాన్ని తనే ఆక్రమించేస్తుంది. తప్పు ఒంటేది కాదు, హద్దులు పెట్టని యజమానిది. మన జీవితంలో కూడా ఇంతే. మీరు ప్రతి దానికి ఎస్ ఎస్ అని చెప్తూ ఉంటే మీ మంచితనాన్ని గౌరవించరు, పైగా దానిని హక్కుగా భావిస్తారు. నో చెప్పడం నేర్చుకోకపోతే మీ సమయాన్ని, మీ ప్రశాంతతను, ఆఖరికి మీ స్థానాన్ని కూడా ఆక్రమించేస్తారు. హద్దులు లేని మీ మంచితనం మిమ్మల్ని నాశనం చేస్తుంది. సెట్ యువర్ బౌండరీస్ క్లియర్లీ. ఎవరికైతే నో చెప్పడం కష్టంగా ఉందో రీల్ని ఇప్పుడే షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. నో చెప్పలేని అనుభవం మీకు కూడా ఎప్పుడైనా ఉంటే కామెంట్లో ఎస్ అని తెలియచేయండి.